హాయ్ మ్యామ్. హలో సో సార్. కంగ్రాచులేషన్స్, టుడే మీరు రితీష్ ట్రేడర్స్ ని ప్రారంభించుకున్నారు. సో క్యారీకో బ్యాగ్స్ ప్రొడక్షన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యామ్? ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్. అసలు బిజినెస్ అనేది నాకు అంత ఐడియా కూడా లేదు. బట్ ఎన్‌జీఓ గైడెన్స్ తోటి అండ్ మా హస్బెండ్ సపోర్ట్‌తో నౌ ఐఎమ్ హియర్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు మీ జర్నీ ఎట్లా మ్యామ్? అసలు బిజినెస్ ప్రారంభించాలని ఎందుకు అనుకున్నారు మీరు? బిజినెస్ అంటే యాక్చువల్లీ నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళతో నేను జాబ్ చేయలేను. ప్రీవియస్ నేను జాబ్ చేసేది. అండ్ ఇప్పుడున్న జనరేషన్స్‌కి జాబ్‌కి ఒక స్టేబుల్ అనేది లేదు. ఎప్పుడు ఎట్లుంటుందో కూడా తెలీదు. అండ్ బిజినెస్ ఏంటి అంటే మనం ఒకరమే కాకుండా ఈవెన్ మన తోటి వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా! ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వచ్చు. అండ్ నేను ఎంచుకుంది క్యారికో బ్యాగ్ అనేది అండ్ 2 సైడ్స్ నుంచి ఆలోచించి తీసుకున్నా సార్. ఓకే. వన్ మోర్ సైడ్ మ్యామ్. వన్ సైడ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఆ! ఇంకొక సైడ్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ మనం తీసుకునేది మనతో కాకుండా పర్యావరణాన్ని రక్షించడానికి పేపర్ యూజ్ చేస్తున్నాం. ప్లాస్టిక్‌కి దూరంగా ఉంచడానికి. నైస్ మ్యామ్. సో అంతే సార్. స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్ లో కూడా పాత్ర ఆ! వహిస్తున్నారు అన్నమాట అవును సార్. క్యారీకో ద్వారా. సో ఇప్పుడు మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటారు మేడం? అంటే మీరు పేపర్ బ్యాగ్స్ పెట్టుకున్నందుకు వాళ్ళు పేపర్ బ్యాగ్స్ వాడాలా, లేకపోతే? నో. 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 నా కోసం అని కాదు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి వాళ్ళని వాళ్ళు రక్షిస్తూ మిగతా వాళ్ళని కూడా రక్షించడానికి. వెరీ నైస్ మ్యామ్. థాంక్ సో యూ సార్. మనం అందరం ప్రతి సిటిజన్ అనేది సివిక్ సెన్స్ పాటించి అవును. మనం మన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మనము పేపర్ బ్యాగ్స్ వాడకాన్ని పెంచినప్పుడే మన పరిసరాలైనా, మన హెల్త్ అయినా, మన దేశమైనా స్వచ్ఛంగా ఉండగలుగుతుంది. సో అవును సార్. ఈ ఇనిషియేటివ్ లో మీరు క్యారీకో బ్యాగ్ ద్వారా ధైర్యం చేసి అడుగు ముందు వేయడానికి రియల్లీ మా ఎన్జిఓ తరఫున మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది మా ఎన్జిఓ ఇనిషియేటివ్స్ లో ఏంటంటే అడుగుతున్నారు, క్వైరీస్ అడుగుతున్నారు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు, కానీ ఓన్లీ మాటల వరకు ఉండిపోతుంది. ఒక ధైర్యం చేసి ఒక సీరియస్ డెసిషన్ తో అడుగు ముందు వేయలేకపోతున్నారు. సో మీలాంటి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇట్లా ధైర్యం చేసి అడుగు ముందు వేసినందుకు వి రియల్లీ ద ఎంటైర్ ఎన్జిఓ టీమ్, on behalf of entire NGO team, we really appreciate you for this bold step forward. And we always there for women entrepreneurs from our NGO side, for from the ideation stage to acceleration stage. In every stage, our NGO is going to incubate the entrepreneurs like you. And మేము ఎంత ఇంక్యుబేట్ చేసినప్పటికీ, మేము ఎంత సపోర్ట్ చేయడానికి మా ఎన్జిఓ కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పటికీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు స్టెప్ ముందుకు వేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో దానికి మీరు ఈ స్టెప్ బోల్డ్ గా ముందుకు వేయడానికి మా ఎన్జిఓ తరఫున రియల్లీ అప్రిషియేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మీరు నాకు చెప్పడం కాదు సార్. నేనే ఎన్‌జీఓకి చాలా చాలా పెద్ద థాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ అనేది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎన్‌జీఓతో ఉంది. 50K ఎస్‌హెచ్‌డీలో నేను ఫస్ట్ నంబర్. సో, అప్పటినుంచి లైక్ ఎవ్రీ టైమ్ నేను ఆన్ పేమెంట్ యాక్చువల్లీ నేను ఎంబ్రాయిడరీదే తీసుకుందాం అనుకున్నా సార్. అప్పుడు ఆ టైంలో నేను ప్రెగ్నెంట్. సో, ఇంకా తీసుకోవడము, అక్కడికి ఇక్కడికి వెళ్ళడము అది కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా అది ఎలా ఉంటుందో అనేసి ఇప్పుడు వే వేరే వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారో నేను కూడా ఒకప్పుడు అలానే థింక్ చేశాను. సో, తర్వాత నాకే ఒక నమ్మకం వచ్చింది ఎన్‌జీఓ మీద. ఇప్పుడు టోటల్లీ ఇప్పుడు చెప్తున్నా ఎన్‌జీఓ కళ్ళు మూసుకొని చెయ్యి అంటే ఓకే. నే అంత ట్రస్ట్ వచ్చింది సార్ నాకు. ఓకే. ఎన్‌జీఓ మీద. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీరు ఈ క్యారికో బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీకు మొత్తం సెటప్ చేసుకోవడానికి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది మేడం? ఎంత మొత్తం ఇన్వెస్ట్మెంట్? టోటల్ అంటున్నారా సార్? సో, యాక్చువల్లీ 50K సార్. 50Kలో నేను మెంబర్ ఉండే. అండ్ 25 నేను పే చేసి మళ్ళీ అలా ఆ సబ్సిడీ కూడా వాళ్ళే యాక్చువల్లీ నా దగ్గర మనీ లేనప్పుడు వాళ్ళే బ్యాక్ సపోర్ట్ చేసి మరీ నాకు ఇది పెట్టుకోవడానికి హెల్ప్ చేశారు సార్. సో, అట్ దట్ సేమ్ టైమ్ నా దగ్గర మనీ లేకుండే. నేను పెట్టుకోవాలనుకున్నప్పుడు. బట్ వాళ్ళ ఎన్‌జీఓ హెల్ప్ చేసి నాకు పెట్టించి ఆ! చేశారు. అండ్ ఇదొక మనీ విషయంలోనే కాదు సార్. ఈవెన్ ఏ టైంలో నాకు డౌట్ వచ్చినా అడిగినా ప్రతి ఒక్క దాంట్లో క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సార్. సో మ్యామ్, మీకు ఈ బిజినెస్ సెట్ చేసుకోవడానికి అయితే ఆ ఫండింగ్స్ ఉన్నాయో, ఇనిషియల్ ఫండింగ్స్, సో ఆ ఫండింగ్స్ మీరు ఏమైనా అధిక వడ్డీలు, అప్పులు అలాంటివి ఏమైనా చేసి తీసుకొచ్చారా? నో సార్. నో. నో. సో కంప్లీట్లీ ఎస్హెచ్జి నుంచే మీరు దీనికి ఫండింగ్ అవును చేసుకోగలిగినారు. సార్. ఓకే మ్యామ్. సో మా వాళ్ళు మీకు క్లియర్గా చెప్పినారా ఇట్లా ఏమైనా వడ్డీలకైనా తెచ్చుకొని పెట్టుకోమని చెప్పినారా మా అధిక వాళ్ళు? వడ్డీలకు రావద్దని ముందు నుంచే అందులో సేవింగ్ కోసమే ఎస్‌హెచ్‌జి 50Kలో జాయిన్ అయ్యాను సార్ నేను. సో, అధిక వడ్డీలు అనేసి వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు. యాక్చువల్లీ మనం ప్రాబ్లమ్స్‌లో ఉన్న మనల్ని బయటకి తీసుకురావడానికే స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్‌లో నెట్టుతారు సార్.
థ్యాంక్ యూ మ్యామ్. అంటే అది చాలా మందికి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతలేదు మేడం. సో, వాళ్ళు ఎట్లా అంటే బిజినెస్ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే అప్పులు చేసుకొని వచ్చి ఇది చేస్తామంటే మా వాళ్ళు ఎంకరేజ్ చేయడం లేదు. దానివల్ల ప్రాజెక్ట్స్ అన్నీ ఎట్లా అంటే కొంచెం డిలే అవుతున్నాయి. ఇప్పుడు మనం అందరికి మీరు ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి పెట్టుకోండి అంటే తొందర హ్మ్. అన్నీ స్టార్ట్ అయిపోతాయి మావి. కానీ మా మెయిన్ కండిషన్ ఏమంటే వాళ్ళకి అప్పు చేసి తీసుకొని అయ్యి ఉండకూడదు. అవును. అందులో అధిక వడ్డీలు అధిక అయితే అస్సలు వడ్డీలకు ఉండదు. అసలు అవును. ఎస్‌హెచ్‌జి ద్వారానో, లేకపోతే ఓన్ రిసోర్సెస్ ద్వారానో, లేకపోతే ఇన్వెస్టర్ సపోర్ట్ ద్వారానో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అండ్ మీకు రా మెటీరియల్ డీలింగ్‌లో గానీ ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్ వచ్చిందా? ఏం లేదు సార్. కంప్లీట్‌లీ రా మెటీరియల్స్ అన్నీ ప్రొక్యూర్‌మెంట్ మా టీమ్ వాళ్ళే చూసి పెట్టారా? అవును సార్. ఓకే. ఆర్డర్ ప్లేస్ చేయడం, ఆ స్టాక్ తెచ్చి ఇవ్వడం, ఈవెన్ తెచ్చిచ్చేటప్పుడు గూడా ఎలా వచ్చింది మేడం? ఎంతొచ్చింది? ఈవెన్ డెలివరీ బాయ్స్ సపోర్ట్ బావుందా? ఎలా ఉందని ప్రతి ఒక్కటి వాళ్ళు అన్నీ అడుగుతారు సార్. అడిగే టచ్‌లోనే ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మీకి ఫస్ట్ ఈరోజు ఇనీషియల్ ఆర్డర్ ఏదైనా పీకేసీ టీమ్ నుంచి వచ్చిందా మ్యామ్? వచ్చింది సార్. ఓకే. సో, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. సో, థాంక్ ఈ యూ. ఫస్ట్ పీకేసీ ఆర్డర్‌ని మీరు ప్రొడక్షన్ చేసి, సప్లై చేసి ఇక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. మీకేమైనా ప్రశ్నలున్నాయా మ్యామ్? మా ఎన్‌జీఓ టీమ్ నుంచి అడగడానికి? ఏం లేదు సార్. ఓకే. మీకు మొత్తం అర్థమైంది కదా మేడం? ఈ జర్నీ అంటే ఎట్లా చేసుకోవాలి? బ్యాగ్ మేకింగ్ ప్రాసెస్ కానీ, బిల్లింగ్ ప్రాసెస్ గానీ, హ్మ్. ఇవన్నీ అర్థమైనాయా మ్యామ్? అర్థమైంది సార్. ఓకే. అకౌంట్స్ గురించి మీకు చెప్పారా మ్యామ్ మా వాళ్ళేమైనా? అకౌంట్స్. ఆ! లైక్ ఎబిటా ఎబిట్ అవన్నీ ఫస్టే చెప్పారు సార్. బిజినెస్ స్టార్ట్ చేయకముందుకే ఫస్ట్ అవన్నీ నాకు 2 టైమ్స్ ఒక్కసారి కూడా కాదు. 2 ఓకే. టైమ్స్ చెప్పారు సార్. సో, మీకన్నీ క్లారిటీగా తెలుసు కదా మేడం? ఎబిటా తెలుసు సార్. అంటే ఏంటి? ఎబిట్ అంటే ఏంటి? పీబీటీ అంటే ఏంటి? ఓకే మ్యామ్. సో, బ్యాంక్ అకౌంట్ ప్రాసెస్ కూడా చెప్పారు కదా మేడం? ఎట్లా కరెంట్ అకౌంట్. ట్రాన్సాక్షన్ అవును చేసుకోవాలి? సార్. పేమెంట్ టర్మ్స్ ఏంటి? అన్నీ క్లియర్? చెప్పారు సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్పారు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు 2026లో మీ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇన్ అప్‌కమింగ్ ఇయర్స్ మీరు చాలా పెద్ద ఎత్తున మీ బిజినెస్‌ని సెటప్ చేసుకొని, డెవలప్ చేసుకొని, ఈ క్యారీ ఈకో బ్యాగ్స్ అనేది పాన్ ఇండియాలో సప్లై చేయగలగాలని మా టీమ్ నుంచి ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మా సో ఎన్‌జీఓ మచ్ సార్. టీమ్ నుంచి అండ్ పీకేసీ టీమ్ నుంచి మీకు ఆల్వేస్ సపోర్ట్ ఉంటది మేడం. మీకు ఎలాంటి క్వైరీ ఉన్నా టెక్నికల్‌గా, ప్రాసెస్ రిలేటెడ్, పర్చేస్ రిలేటెడ్, పేమెంట్ రిలేటెడ్ ఏమున్నా 24/7 మేము రెస్పాన్స్ ఇస్తాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.